ఇది మన ఉద్యోగాలకు ముప్పా? కాదు, ఇది మనకి దొరికిన గొప్ప అవకాశం. నిజం తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. భారతదేశంలో దాదాపు కొన్ని కోట్ల మంది సిస్టమ్ మీద చేసేటువంటి జాబ్స్లో ఉన్నారు. మరి కొన్ని కోట్ల మంది మేము సిస్టమ్ మీద ఉద్యోగం చేస్తామని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. 16వ తారీఖు ఫిబ్రవరి జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిపుణులు, అదేవిధంగా భారతదేశంలో ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నిపుణులు, అదేవిధంగా జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, భారతదేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక వ్యక్తులు కలిసి ఒక డిబేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ డిబేట్లో మనకు ప్రాథమిక అంశం ఏంటంటే భారతదేశం ఎంప్లాయబిలిటీ విషయంలో ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, సో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏందనేది దీంట్లో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎంటైర్ డిబేట్ని మీకు క్లుప్తంగా నేను ఒక 10-15 మినిట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో తప్పనిసరిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంప్లాయిడ్ ఐటీ పీపుల్, ఎవరైతే సిస్టమ్ ముందు పనిచేసేటువంటి అందరి ఎంప్లాయీస్కి ఇది ఒక లైట్ హౌస్ లాంటిది. అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ, నావిగేటింగ్ ద ఏఐ పారాడైమ్ షిఫ్ట్, ఇన్సైట్స్ ఫ్రమ్ ది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. సో దీంట్లో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఇంపార్టెంట్ కంపెనీస్ ఇన్ఫో ఎడ్జ్, హెచ్సిఎల్, అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అదేవిధంగా ఏఎన్ఐ నుంచి మంచి పెద్దవారైనటువంటి జర్నలిస్టులు కూడా పాల్గొనడం జరిగింది. సో భారతదేశం ఎక్కడుంది, ప్రపంచం ఎటువైపు ఉంది, పర్టికులర్గా వెస్ట్లో ఈ యొక్క ఇది ఉందండి. మీకు అందరూ చూస్తున్నారు, కెనడా మమ్మల్ని వెళ్ళిపోమంటుంది, అమెరికా వాళ్ళు తన్ని తరిమేస్తున్నారు, జర్మనీ వాళ్ళు రావద్దు అంటున్నారు, ఆస్ట్రేలియా వాడు వీసాను టైట్ చేస్తానంటున్నాడు, ఎవడో ఏదో అంటూనే ఉన్నాడు. వాళ్ళందరికీ నోర్లు లేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఆ దేశాన్ని బతికిచ్చింది మన మ్యాన్ పవర్. దాన్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఏ రూపంలో వచ్చేసరికి వాళ్ళ నోర్లు లేస్తూ ఉన్నాయి. సో డెమోక్రటిక్ డిక్లైన్ ప్లస్ ఏఐ, వాళ్ళకి అది లేబర్ సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క గ్రోత్ ఇంజన్లో అది ఉపయోగపడుతుంది. వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళు తరిమేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి మినిమం రిసోర్సెస్తో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. భారతదేశానికి వస్తే ఇప్పటి వరకు మనము మ్యాన్ పవర్ని అన్ని దేశాలకి రిపీటెడ్ మ్యాన్ పవర్ని సప్లై చేసేటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉన్నాం. సో ఇప్పుడు దానికి బీటలు వారేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మొత్తానికి భారతదేశానికి ఒక స్ట్రెస్ టెస్ట్ లాంటిది అనమాట. సో ఈ టెస్ట్ని భారతదేశం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సో ఇఫ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ల్యాక్స్ ఆఫ్ టెక్నాలజికల్ అడాప్షన్, సో ఇదంతా స్టోరీ ఉంది. సో దీనికి మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్తాను. సో మన డెమోగ్రఫిక్ అర్జెన్సీ ఏంటి? భారతదేశం ప్రపంచంలో కల్లా అత్యంత పాపులస్ కంట్రీ. మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏంది? జాబ్ క్రియేషన్. ఇది ఇప్పుడు ఖతరాలో ఉంది లేదా డేంజర్లో ఉంది. మరోవైపు నుంచి ఇటుపక్క ప్రజలందరూ మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి చాలా ఎమర్జెన్సీలో ఉన్నారు. అటుపక్క నుంచేమో అనే సునామీ వస్తూ ఉంది. సో రెండింటి జంక్షన్లో భారత ప్రభుత్వం మరియు ప్రజలు ఉన్నారు. మాకు ఉద్యోగం కావాలో రామచంద్ర అనేటువంటి లక్షలాది మంది సర్టిఫికేట్లు పెట్టుకున్నటువంటి విద్యార్థులు, మరోవైపు నేను మొత్తం మనుషులు చేసే పనులన్నీ చేసేస్తానని చెప్పేసి ఏఐ. ఈ సందిగ్ధ అవస్థని, ఈ యొక్క క్రిటికల్ జంక్షన్ డెడ్లాగ్ని ఏ రకంగా భారత ప్రభుత్వం మరి దీన్ని సర్దిద్దుతుందో, ప్రజలు ఏ రకమైనటువంటి మార్పులు. ద ఎంప్లాయబిలిటీ రిపోర్ట్, 3 క్రైసిస్ అండ్ 5 ఇంపరేటివ్స్. సో మనకి 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే స్టూడెంట్కి, ఇన్స్టిట్యూషన్కి గ్యాప్స్. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పాలసింగ్ ఏఐ యూస్ వర్సెస్ స్టూడెంట్ అడాప్టింగ్ ఇట్ సూపర్ఫిషియల్లీ, రిజల్ట్ హై యూసేజ్, లో డెప్త్ ఆఫ్ క్యాపబిలిటీ. ఇది ఇందాక కూడా మనం వీడియోలో కూడా చెప్పిన. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుందాం. అదే పాత చింతకాయలు లెక్చరర్స్, సో పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితి. ఎంత పేరు కాలేజ్ అయినా అక్కడ పిల్లలే మెరిటోరియస్, కానీ ఫెసిలిటీస్ చూస్తే ఏం లేవంటే ఏం ఇవ్వలేని పరిస్థితి. ఇందాక చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ని ఎంపవర్ స్టూడెంట్ చేయాలంటే ఒక్కొక్కడికి 75,000 నెలకు ఖర్చు పెడితే వాడు ఒక మంచి స్టూడెంట్ అవుతాడు. మన దగ్గర ఆ డబ్బు లేదు. మన గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఉంటుంది, 2 గవర్నమెంట్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో వాళ్ళకి నచ్చినంత కలెక్ట్ చేసుకునే దానికి లేదు. ఆ రకంగా చదువు చెప్తా ఉన్న ఎవరన్నా ముందుకు వచ్చేటువంటి అవకాశమే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఇన్స్టిట్యూషన్స్ పాలసీస్ బేస్ మీద అట్లా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారు? ఫ్రీగా ChatGPT నేర్చుకొని నాకు ఏ టూల్స్ వచ్చాయని చెప్పడానికి అలవాటు పడ్డారు. ఇది నడవదు మిత్రమా ఇంకా. సో మనం ఏం చేస్తున్నాం? ఫారెన్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఏఐ టూల్స్ కన్జ్యూమర్గా మారుతున్నాం తప్ప దాంట్లో నుంచి మన యొక్క కెపాసిటీ ఏమాత్రం పెరగట్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్యాప్. ఇండస్ట్రీ టాలెంట్ గ్యాప్. ఇండస్ట్రీ డిమాండ్స్ AI skills but has not defined role. Graduates lack domain expertise,
మిడ్ కెరియర్ ప్రాక్స్ ల్యాక్ ఆఫ్ ఏఐ ఫ్లూయెన్సీ. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మేము అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ నడుపుతాం. ఇగో మాకు యాక్సెంచరో లేకపోతే క్యాప్జెమినో ఇన్ఫోసిసో డెల్లైటో బాబు నాకు ఒక 5 ఏఐ టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు ఉంటే నేను జాబ్ ఇస్తానని చెప్పింది అనుకో, మేము ఇక రాత్రులు బావులు డే అండ్ నైట్ చేసి మా ఫ్యాకల్టీకి అందరికీ ఆ 5 ఏఐ టూల్స్ నేర్పించి వీళ్ళని ఎంపవర్ చేసి రేపటి నుంచి ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇలాంటి రూల్ బుక్ ఏది కూడా లేదు. ఏది నేర్చుకుంటుందో ఉద్యోగం వస్తుందో నా ఇచ్చేవాడికి అర్థం కావట్లేదు, చెప్పేవాళ్ళకి మాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం అవుతుంది? ఇంకా ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేది ఎవడు? ఏదో ఎంఎన్సీ కంపెనీ. ఒరే బాబు వాడొక జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇదిగో నువ్వు ఈ జేడీ నేర్చుకొని పర్ఫెక్ట్గా నా దగ్గర రా నేను జాబ్ ఇస్తానని చెప్తే మనోళ్ళు కింద మీద పడి మొత్తం నేర్చుకుంటారు, లేదా మేము కష్టపడి నేర్చుకొని మేము నేర్పిస్తాం. వాడు చెప్పట్లేదు, మాకు కూడా ఏమీ నేర్చుకోవాలో అర్థం కాక మేము ట్రైనర్స్గా ఉన్నాం. మా దగ్గర చాలామంది ట్రైనర్స్ ఉంటారు. ఈ ట్రైనర్స్కి పలాంది నేర్చుకోండి బాబు అని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉంటారు కాబట్టి టకటగా ఒక నెల రోజుల్లో నేర్చుకొని నెక్స్ట్ మంత్ నుంచి మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. కొన్ని లక్షల మందిని ఎంపవర్ చేయగలం. సో ఇలాంటి ఏ స్ట్రాటజిక్ రూల్ బుక్ లేదు. చాలామంది మా యొక్క ట్రైనర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి చెప్తున్నారనమాట, కష్టపడి వర్క్ఫ్లో లాంటిది ఒక 6 months తయారు చేసిందంట ఒక 20 మంది ఎంప్లాయీస్ కలిసి. యాంథ్రోపిక్కి ఒక రోజులో వచ్చేసింది, అది అరగంటలో చేసేస్తుందంట ఈ పని. ఈ 20 మంది చేసిన ప్రాజెక్ట్ మీద పోయి చెత్తబొట్లు వేయమని చెప్పి టీమ్ లీడరు ఉసూరుమంట వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం ఏదైనా ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎవరైతే లక్షలాది మంది ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతున్నారో మేము వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం, HTML నేర్చుకుంటాం, CSS నేర్చుకుంటాం. నిజమే, మేమే చెప్పింది ఇవన్నీ నేర్చుకోమని కూడా ఒకప్పుడు. కానీ సడన్గా ఎవడో వచ్చేస్తున్నాడు, దాన్ని మొత్తం డిస్ట్రప్షన్ చేస్తున్నాడు, మొత్తం అది ఆటోమేటిక్గా ఏజెంట్కి వచ్చేస్తుంది, వర్క్ఫ్లో అదే డిజైన్ చేసుకుంటుంది, అదే కోడ్ డెవలప్ చేస్తుంది, అదే డిప్లాయ్మెంట్ చేస్తుంది, అదే ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేస్తుంది. ఇంక మనం ఏం చేయాలి? పోనీ ఏ టూల్స్ నేర్చుకుంటాం. ఏ టూల్స్ నేర్చుకుని ఏ కంపెనీకి ఉద్యోగం పోవాలి? ఏదైనా ఒక కంపెనీ వాడు అరే భాయ్ నువ్వు 10 ఏ టూల్స్ పక్కాగా వస్తే నీకు జాబ్ ఇస్తానని ఎవడన్నా కానీ వాడు వెబ్సైట్లోనో వాడు జేడీలోనో పెడితే అప్పుడు మేము ఏదైనా చేయడానికి ఉంటుంది. నా అది లేదు, నా ఇది లేదు. సో ఇది సెకండ్ ఇష్యూ. ఇండస్ట్రీ టాలెంట్ గ్యాప్. ఇండస్ట్రీ డిమాండ్ ఏ స్కిల్స్. మాకు ఏ స్కిల్స్ ఉన్నటువంటి ఇంజనీర్లు కావాలా అని ప్రతి ఒక్కరు చెప్తాడు. కానీ అది ఏ రకమైనటువంటి ఏ స్కిల్స్ నీకు కావాలో వాడు కూడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే డిస్ట్రప్షన్ అనేది వాడి మైండ్కి కూడా అంత వేగంగా జరుగుతుందన్నమాట. బట్ హ్యాజ్ అండ్ డిఫైన్డ్ రోల్స్, గ్రాడ్యుయేట్స్ ల్యాక్ డొమైన్ ఎక్స్పర్టైజ్, మిడ్ కెరియర్ ప్రాస్ ల్యాక్స్ ఏఐ ఫ్లూయెన్సీ. యాక్సెసిబిలిటీ గ్యాప్. ఇక్కడ 95% ఆఫ్ ది సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాప్టాప్ యాక్సెస్ ఉంది. 25% Tier 3 సిటీస్లో వాళ్ళకి ల్యాప్టాప్ వాడటం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇందాక చెప్పినట్టుగా 75,000 ఒక స్టూడెంట్కి పెడితే తప్ప ఒక నెలకి వాడికి ఏ టూల్స్ నేర్చుకునేదానికి అవ్వదు. ఇది డైమండ్ డబ్బా లాంటిది అనమాట. ఒకసారి బొమ్మ పడుతుంది, దాన్ని ఇది నాకు చూసి నేర్చుకుంటే వాడు ఖచ్చితంగా ఒక 10 లక్షలు ఖర్చు అయ్యేసరికి వాడికి ఏదో రకమైనటువంటి ఒక దాని మీద గ్రిప్ వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. 10 లక్షలు ఎక్స్పెరిమెంట్ పెట్టాలి. పోనీ ఎక్స్పెరిమెంట్ పెట్టిన తర్వాత మనకు వస్తుందనే దానికి క్లారిటీ ఉంటే ఎవడైనా పెట్టడానికి రెడీ ఉన్నాడు. సో ఇది ఇట్లా ఉంది అనమాట. ఈ 3 గ్యాప్స్ అనేవి అన్ఫిల్డ్ గ్యాప్స్. ఇవన్నీ కూడా బ్రిడ్జి పడిపోతున్నట్టుంది. మన పైన ఉన్నటువంటి విద్యార్థులంతా ట్రాఫిక్ లాగా లారీలాగా పోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక అయోమయ పరిస్థితి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమ్మిట్లో వక్తలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను నేను మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. సో వీటిని ఫిక్స్ చేసేటువంటి మార్గం ఏంటి అనేది మరికొందరు అభిప్రాయంగా మనం చూసినప్పుడు షిఫ్ట్ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ టు క్రిటికల్ థింకింగ్. ఇది చెప్పిందే. మీరు రుద్దొద్దు, అది స్క్రిప్ట్ కానీ లేకపోతే మన కోడ్ కానీ రుద్దొద్దు, క్రిటికల్ థింకింగ్ అని అలవాటు చేసుకోమని చెప్తున్నారు. అలవాటు చేసుకోవాలంటే వాడికి నేర్పించేవాడు ఒకటి కావాలిగా. ముందు ఫ్యాకల్టీని అప్స్కిల్లింగ్ చేయాలి. ఎడ్యుకేటర్స్ మస్ట్ టీచ్ విత్ ఏఐ, నాట్ జస్ట్ అబౌట్ ఇట్. మీరు CBIT కాలేజీకి పోతారు, లేకపోతే గోకరాజు రంగరాజు కాలేజీకి పోతారు. ఏ ఫ్యాకల్టీ అన్నా అందరూ సంఖలో ఒక బుక్ పెట్టుకొని వచ్చి బోర్డు మీద పాఠం చెప్తుంటే ఏ నేర్చుకోండి అంటే వస్తుందా? ముందు వాడు నేర్చుకొని వాడు ఏ ద్వారా పాఠాలు చెప్తే ఒక ఫండమెంటల్ అని నేర్చుకోవచ్చు. ఏ ద్వారా టీచింగ్ చేసేటువంటి ఫ్యాకల్టీ మీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎవ్వడు లేడు, సత్యనాష్. ప్రతి ఒక్కడు కంపెనీ వాడేమో ఏ నేర్చుకోమంటాడు, టీచర్ ఏమో ఏ నేర్చుకోమంటాడు. వీటి సంఖ్యలో పుస్తకం పెట్టుకొని వచ్చి అదే పాచింతకాయ ఒక పద్ధతిలో చెప్తారు. ఎట్లా వస్తుంది ఏ? టీచర్కి ముందు అడాప్టబిలిటీ వస్తే కదా. ఒక టీచర్ని ట్రైన్ చేయాలన్నా అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. నెలకు 1 లక్ష రూపాయలు టీచర్ ట్రైనింగ్ కాస్ట్ కావాలి. కాలేజ్ టీచర్ డెవలప్మెంట్ గురించి ఎక్కడ ఖర్చు పెడతాడు? పెట్టే పరిస్థితి లేదు. ఈ గ్యాప్ అనేది ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫ్యాకల్టీ అప్స్కిల్లింగ్ ఇదంతా గవర్నమెంట్ చేస్తే తప్ప ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే మేమో మీరో అనుకుంటే అయ్యే పని కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద పెద్ద బర్డెన్ ఉంది. సో స్టూడెంట్ ఓరియంటేషన్, ఫ్యాకల్టీ అప్స్కిల్లింగ్, రోల్ రీడిఫినిషన్. ఇండస్ట్రీ మస్ట్ డిఫైన్ ద హ్యూమన్ ప్లస్ ఏజెంట్ వర్క్ ఫ్లో. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక క్యాప్జెమిని కానీ, యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, బాబు మాకు ఫలానా ఉద్యోగాలు ఓపెనింగ్స్ మా దగ్గర ఉన్నాయి, సో నువ్వు
ఫలానా ఏజెంటిక్ ఏఐని ఉపయోగించి నువ్వు వర్క్ ఫ్లో క్రియేట్ చేయగలిగినటువంటి టాలెంట్ నీ దగ్గర ఉంది అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక డెఫినెట్ టాస్క్ మనకి ఇవ్వగలగాలి. ఇస్తే మనం ఆ రకంగా ప్రిపేర్ అవ్వడానికి ఎంతో కొంత పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అందువల్ల అంతా డోల్ డ్రమ్స్ అండ్ డైలమా. పాలసీ ఫ్రేమ్వర్క్స్, సిస్టమిక్ ఏఐ లిటరసీ ఇన్ కరికులం అండ్ బోర్డ్స్. సో 3వ తరగతి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుంటూ ఉందో ఏఐని తీసుకురావాలని చెప్పేసి, ఏఐ ఎనేబుల్డ్ లెర్నింగ్, ఏఐ ఎనేబుల్డ్ టీచర్స్, ఏఐ ఎనేబుల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా జరిగితే తప్ప మనము ఇట్లాంటి సమ్మిట్స్ ఎన్ని పెట్టినా ఇంత పెద్ద వాల్యూమ్ ఉన్నటువంటి ఈ దేశంలో మనము సఫరర్స్ అవుతాము. ఇది జాగ్రత్తగా గమనించాలి. సో ఎడ్టెక్ ఎవల్యూషన్ కావాలి. ఒకప్పుడు మనం ఏదైనా కానీ ఒక సర్టిఫికేట్లో ఉన్నటువంటి అది ఈసీఈనో, ట్రిపుల్ఈలో, మెకానికల్లో లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఒకసారి నేర్చుకున్నట్లయితే బిందాస్, ఒక్కసారి గ్రూప్ 1 కానీ కొట్టినట్లయితే కాలు మీద కాలు వేసుకొని జీవితాంతం బతకొచ్చనేటువంటి రోజులు కాదు ఇవి. నిరంతరం ప్రతిరోజు నిన్ను నువ్వు రీస్కిల్ చేసుకున్నటువంటి వాడు మార్కెట్లో ఉంటాడు, మిగిలినోడు మార్కెట్ నుంచి నెట్టివేయబడతాడు. షిఫ్ట్ టు కంటిన్యూస్ రీస్కిల్లింగ్ ఓవర్ ది 1.5 degrees. డిగ్రీకి విలువ లేదు. ఆ పేపర్ ఒక గేట్ పాస్ మాత్రమే, ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు. సో ఈ 5 మనం భారతదేశంగా మనం ఈ 5 నిర్ణయాలు తీసుకోవాలి. సో మనకు ఉన్నటువంటి ఆ విషయం, ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవి. సో ద మ్యాక్రో వ్యూ, ఎకనామిక్ అర్జెన్సీ ఏముందంటే, ఇప్పుడు ఈ పని కానీ చేయకపోతే ఏం ఉపద్రవం వస్తుంది. ఇఫ్ స్కిల్లింగ్ ల్యాక్స్ బిహైండ్ డిస్ప్లేస్మెంట్, ప్రొడక్టివిటీ రైజెస్ బట్ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ డాప్, వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ తప్ప భారత ప్రజలు డబ్బును వాళ్ళు కాలేదు. అదాని, అంబానీ, ఎవరైతే పాపులర్ పర్సన్స్ ఉన్నారో ఒక 10% ఆఫ్ పబ్లిక్ దగ్గరికి డబ్బు మొత్తం పోగైపోతూ ఉంది. భారతదేశం ఇందులో చాలా ఉన్నత స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ ఏఐ దెబ్బకి ఇది మరింత పెరిగి 1% పబ్లిక్లోకి మొత్తం సంపద అంతా కన్సల్టేట్ అయిపోద్ది. మిగిలిన వాళ్ళందరూ దరిద్రులు అయిపోతారు. దేశం అయితే ఘనంగా ఉంటుంది తప్ప ప్రజలైతే మాత్రం అనాథలు అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారనమాట. మనం 8 మిలియన్లు ఒక సంవత్సరానికి జాబ్స్ సృష్టించాలని చెప్పేసి 2024 ఎకనామిక్ సర్వే చెప్తూ ఉంది. సో మరోవైపు ఏం చేస్తుంది, 8 మిలియన్ జాబ్ సృష్టించాలంటే అది 8 మిలియన్లు నేను జాబ్ తీయేస్తానంటూ టెక్నాలజీ వస్తూ ఉంది. మరి దీన్ని ఎట్లా చేద్దాం? ద డెమోగ్రఫిక్ విండో ఈజ్ ఓపెన్ బట్ ఫైనైట్. ఎవ్రీ ఇయర్ డిలే కాంపౌండ్స్ ప్రెషర్ ఆన్ సోషల్ స్టెబిలిటీ. ఎప్పుడైతే ఏదైనా ఒక సమాజంలో సామాజిక భద్రత తగ్గిపోయేసి సంపద అంతా ఒకవైపుకి చేరిపోతుందో ఆ సమాజం అశాంతితో ఉంటుంది. అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారైపోయేసి మొత్తం సమాజమే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక ఎకనామిక్ అర్జెన్సీ. సో ఇది మనకున్నటువంటి రెండో ఛాలెంజ్. ఏఐ గురించి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఏఐ వచ్చినటువంటి వాడు రిమైనింగ్ ఏఐ నేర్చుకున్నటువంటి 9 మందిని బయటకు గంటేస్తారు. మరి ఈ 9 మంది ఏం చేయాలా? ఈ 9 మంది కూడా ఏఐ నేర్చుకోవాలి. మరో 900 మందిని వీళ్ళు బయటకు గంటేస్తారు. మరి వాళ్ళు ఏం చేయాలా? ఆ 900 మంది కూడా నేర్చుకున్నారనుకో, ఆ 900 మంది పోయేసి 9,000 మందిని బయటకు గంటేస్తారు. వాళ్ళు ఏం చేయాలా? 9,000 మంది నేర్చుకుంటే వాళ్ళు పోయేసి 9 లక్షల మందిని బయటకు గంటారు. వాళ్ళు ఏం చేయాలా? ఇది ఒక ఇన్ఫినిట్ లూపు. మరి దీనికి పరిష్కారం ఏం జరగద్దు అనేది ప్రభుత్వాలుగా ఆలోచించాలి తప్ప నాకైతే ఆ మైండ్కి అందట్లేదు. ద స్కిల్ షిఫ్ట్ ఫ్రమ్ మైక్రో టాస్కింగ్ టు మ్యాక్రో ఇమాజినేషన్. సో ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ ఏజ్ లాజిక్. మైక్రో స్కిల్ అంటే ఏంటి? బ్రేకింగ్ ప్రాసెస్ ఇంటూ సబ్ టాస్క్, కోడింగ్ ఏ స్పెసిఫిక్ మాడ్యూల్. అవుట్కమ్ వచ్చేసి డమిఫికేషన్ ఆఫ్ స్కిల్స్ పర్ స్కేల్. స్టేటస్ ఏ నౌ అండ్ ఆటోమేట్ దీస్ సబ్ స్కిల్స్ కంప్లీట్లీ. సో ఒకప్పుడు ఏదన్నా ఒక చిన్న స్కిల్, అది జావా కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, లేకపోతే పైథాన్ కావచ్చు, ఏదో ఒక మైక్రో స్కిల్ నేర్చుకుంటే దాన్ని తీసుకెళ్ళేసి దాన్ని టీమ్ లీడర్ వచ్చేసి కన్సాలిడేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేసేవాడు. సో మైక్రో స్కిల్ నేర్చుకున్నటువంటి వాడికి ఉద్యోగం అనేది ఉండేది. ఏదైనా ఒక టూల్ నేర్చుకుంటాడు, మైక్రో డైనమిక్సో లేకపోతే సర్వీస్ నవో సేల్స్ ఫోర్సో ఏదో ఒక టూల్ నేర్చుకుంటాడు, వాడు ఆ రకంగా బతికిపోతున్నాడు. సో ఇప్పుడు ఏఐ ఏం చేసింది? దాన్ని మొత్తాన్ని తీసేసుకుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? మ్యాక్రో స్కిల్ కావాలి. మ్యాక్రో స్కిల్ అంటే ఏంది? ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు చూడు 360 degreesలో, అట్ట ప్రతి ఉద్యోగి కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చిందనమాట. అంటే ఏంటి? ఈ ఎన్నిటి డాట్స్ అంటే 360 degreesలో ప్రపంచవ్యాప్తంగా జరిగేదాన్ని అంతా కన్సాలిడేట్ చేసుకొని దాంట్లో నుంచి ఒక పాయింట్ని ఎత్తుకొని దాన్ని ప్రాజెక్ట్గా చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఎత్తపోయి చూపిస్తే అప్పుడు నువ్వు ఎంప్లాయబుల్ అని అర్థం. అది అనమాట సంగతి. మ్యాక్రో స్కిల్ అంటే అది బిజినెస్ మ్యాన్కి ఉంటుంది కదా 360 degree స్కిల్. అది ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఉద్యోగి కూడా కావాలని చెప్పేసి ఏ చెప్తా ఉంది. కనెక్టింగ్ డాట్స్ అండ్ హాలిస్టిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉండాలి. రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? ఇమాజినింగ్ సొల్యూషన్ మిషన్స్ కెనాట్ ఎగ్జిక్యూట్. సో డాట్స్ని కనెక్ట్ చేసే పని ఏఐ చేయలేదు. సో ఉదాహరణకి మీరు ఒక హోటల్ పెట్టాలి అనుకున్నట్లయితే హోటల్ ఎలా పెట్టుకోవాలంటే ఒక పెద్ద డ్రాఫ్ట్ ఇస్తుంది,
నాకు లొకేషన్ ఎతికి పెట్టుకుంటే ఎతికి పెట్టగలదా? బిల్డింగ్ ఓనర్తో మాట్లాడగలదా? తర్వాత వచ్చేసి వర్కర్స్ని అందరినీ రిక్రూట్ చేసుకోగలదా? కానీ ఒక ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి, నాకు క్వశ్చనరీ ఇవ్వమంటే ఇవ్వగలదు తప్ప. సో అటువంటి పెద్ద పెద్ద మ్యాక్రో వర్క్స్ నేర్చుకోవాలి ప్రతి ఎంప్లాయీ కూడా. నేను మైక్రో వర్క్ నేర్చుకొని వస్తాను, ఒక సబ్జెక్ట్ నేర్చుకొని వస్తాను, లేకపోతే ఒక టూల్ నేర్చుకొని వస్తానంటే నీకు ఎంట్రీ అనేది మార్కెట్లో లేదని చెప్తుందనమాట. ఇప్పుడు ఎవడైతే ఈ డాట్స్ని కనెక్ట్ చేయగలిగిన వాడు ఉంటాడో వాడే హీరో, మిగిలిన వాడు జీరో అని ఏఐ సమ్మిట్లో మిత్రులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ద సబ్ స్కిల్ ఈజ్ ఆటోమేటెడ్, వీ నీడ్ పీపుల్ హూ కెన్ రీఇమాజిన్ ద ఎంటైర్ ప్రాసెస్ అని చెప్పేసి వినీత్ నాయర్ అని చెప్పేసి ఈయన ఒక ఐటీ ప్రొఫెషనల్ చెప్తూ ఉన్నారనమాట. ఉదాహరణకు మా మీడియా ప్రపంచం తీసుకుందాం. సో మీడియాలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందంటే, ఒకప్పుడు ఎవడైతే రిస్క్ చేసి గ్రౌండ్ లెవెల్కి పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తాడో వాడే సూపర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఎవడైతే ఏఐ బాగా వాడతాడో వాడే సూపర్ జర్నలిస్ట్. ఎంతమంది పోయి ఉంటారు చెప్పు? సో ఇది ఒకటి అనమాట. సో డీప్ ఫేక్స్, టైలర్డ్ న్యూస్ యాంకర్స్, థ్రెట్ అండ్ ట్రస్ట్. అంటే మీకు ఏ న్యూస్ చెప్పడానికి వచ్చేసింది అనుకోండి, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మైల్డ్, అగ్రెసివ్ పర్సోనాస్, ఇవన్నీ కూడా ట్రస్ట్ని పర్సన్ చేసే విధంగా వచ్చింది. సో మొత్తం వాషింగ్టన్ టైమ్స్, అది వాషింగ్టన్ టైమ్స్ లాంటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద థింక్ ట్యాంకర్స్ని వాళ్ళు డిలీట్ అంటే ఉద్యోగాల్లోంచి తీసి పడేశారు ఏఐ దెబ్బకి. సో ఇది మా దాంట్లో వచ్చినటువంటి పంచాయతీ అనమాట. సో ద కన్జంప్షన్ షిఫ్ట్ ఫ్రమ్ లాంగ్ ఫామ్ టు సమ్మరీ, ఆడియన్సెస్ రీప్లేసింగ్ 40 minutes ఇంటర్వ్యూస్ విత్ 3 page ఏఐ సమ్మరీస్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్నట్లయితే ఒక 4 hours సమ్మరీ ఉందనుకో, ఒక పాడ్కాస్ట్ ఉందనుకో, మొత్తం వినాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, నాకు ఆ పాడ్కాస్ట్ సమ్మరీ ఎవరా అంటే ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాలు నీకు అర్థమయ్యేటట్టుగా స్పూన్ ఫీడింగ్ చేస్తుంది. కాబట్టి అంత పెద్ద లాంగ్ వీడియోస్ వినేవాళ్ళే లేరు. ఇప్పుడు రీల్స్ వచ్చిన తర్వాత సినిమాలు తీసేవాళ్ళు ఎడ తగ్గిపోయారు. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అంతే. నేను పేద చెంతాడని చెప్తానంటే ఏనే పరిస్థితి లేదు. ఇది లాంగ్ వీడియో, ఎందుకంటే ఇది పేరెంట్స్ కాబట్టి మీరు ఎంటారని చేస్తున్నాను తప్ప, లేకపోతే నేను కూడా షార్ట్స్ చేయాల్సిందే. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ ఎట్ అయిపోయిందంటే నిమిషానికి స్క్రోల్ చేస్తే తప్ప మీ బ్రెయిన్ మీకు డోపమైన్ రిలీజ్ చేయదు, మీకు హ్యాపీనెస్ రాదు, అట్లా అయిపోయింది పరిస్థితి. సో రెవెన్యూ ఇంపాక్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ వీడియో చేస్తేనే మాకు యూట్యూబ్ పైసలు ఇస్తుంది. ఇప్పుడు షార్ట్ వీడియో చేస్తే మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము చెప్పండి? స్ట్రాటజిక్ అడాప్షన్, పివట్ టు ఫార్మాట్ ఏఐ కెనాట్ రిప్లికేట్, రీల్స్ షార్ట్ ఫామ్ వీడియోస్ చేయమని చెప్పేసి మా వాళ్ళు మాకే సజెషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అగ్రెసివ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగెనెస్ట్ స్క్రాపింగ్. సో ఎవరెవరు పూర్తిగా ఇబ్బంది పడతారనేది ఒకసారి చూద్దామండి. ట్రాన్స్ఫర్మేషన్ టైం లైన్, ఎక్స్ట్రీమ్ ఆటోమేషన్ అండి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఆటోమేషన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. 3 to 5 yearsలో వర్క్ ఫోర్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఫ్యూచర్ అంతా కూడా బిజినెస్ మోడల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ నేటివ్గా మనం కొత్త బిజినెస్ లాజిక్ని అనేది డిఫైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. సో మనం హ్యూమన్ బీయింగ్స్గా ఏం చేయాలి, ఒక ప్రాబ్లమ్ డిఫైన్ చేయాలి, దాన్ని మానిటర్ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఎంపతి మరియు ఎథిక్స్ని కలిగి ఉండాలి. ఇది మనం చేయాల్సిన పనులు. ఏం చేస్తుంది, కోడ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది, డేటాను ప్రాసెసింగ్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, క్రియేటివ్ అసిస్టెంట్ని ఇస్తుంది, ఎగ్జిక్యూషన్ కూడా చేసేస్తుంది. సో మనం చేయాల్సిన చాలా పనులు పరిమితం అయిపోయినాయి, అదే మొత్తం పనులను కూడా చేసేస్తుంది. సో మనం ఈ పనులు నేర్చుకోవాలి. మరి మన ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఈ పనులు నేర్పిస్తున్నారా? ఒకవేళ నేర్పిస్తుంటే మీ ఇంజనీరింగ్ కాలేజీలో కింద కామెంట్ పెట్టండి. డిఫైనింగ్ ఏ ప్రాబ్లం, మానిటరింగ్ ఏ ప్రాబ్లం, అకౌంటబిలిటీ, ఎంపతి, ఎథిక్స్. ఈ 5 స్కిల్స్ని ఏదన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక స్కూల్ కానీ ఎవరైనా నేర్పిస్తున్నట్లయితే వాళ్ళకి నా జోహార్లు. వాళ్ళైతే కామెంట్లో పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువంటి కాలేజీలు రికమెండ్ చేస్తాం. సో లెగసీ కంపెనీస్ మస్ట్ మార్ఫ్ టు డిజిటల్ నేటివ్ స్ట్రక్చర్స్ వేర్ సాఫ్ట్వేర్ రన్స్ ద బిజినెస్ లాజిక్. టెక్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ నాట్ డిక్రీజెస్. ఏ ఈజ్ ఏ క్యాపబిలిటీ మల్టీప్లేయర్. నిజమే, ఏ ద్వారా మనకి మల్టిప్లై అవుతుంది కేపబిలిటీ. లీప్ ఫ్రాగింగ్ ఫ్రమ్ సిక్ కేర్ టు హెల్త్ కేర్. ఓకే, ఇన్ని దరిద్రాలు ఉన్నాయి కదా, దీంట్లో మంచి కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో హెల్త్ కేర్ అనేది అందరికీ అప్రోచ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఏ ద్వారా ఈ పని సాధ్యమవుతుంది. ద ప్రాబ్లమ్ అండ్ ఆపర్చునిటీ. 5 billion people ల్యాక్ మీనింగ్ఫుల్ యాక్సెస్. కరెంట్ టెర్షియరీ కేర్ మోడల్ ఈజ్ అన్స్కేలబుల్. ఇప్పుడున్నటువంటి పేస్లో ఎంత మనం ఫాస్ట్గా డాక్టర్ని తయారు చేసినా కానీ ఈ పెరిగేటువంటి జనాభాకి మనము హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడం వీలు కాదు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి నాన్న. హెల్త్ కేర్ ఇప్పటిదాకా మనం బీటెక్, సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ పరిగెత్తాం కదా. ఫార్మసీ, డెంటలు, ఎంబీబీఎస్, లేకపోతే అలైడ్ సైన్సెస్లోకి మీరు వెళ్ళేసి అక్కడ కానీ మీరు డేటా సైన్స్ని కానీ ఏఐని కానీ అడాప్ట్ చేసుకున్నట్లయితే ఇట్ ఇస్ ఏ హ్యూజ్ బెనిఫిట్ టు ఎవ్రీవన్. కానీ మన దురదృష్టం కొద్దీ ఇన్ని కాలేజీల్లో అలైడ్ సైన్సెస్, ఫార్మసీ ఉన్నాయి తప్ప కనీసం సిఎస్సి చదివిన వాళ్ళకైతే కంప్యూటర్ లిటరసీ, ఏఐసి లిటరసీ ఒక 50% 60% అన్న ఉంది. వాళ్ళకైతే మరి 10% కూడా లేదు. సో గవర్నమెంట్ కానీ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎవరైతే మీకు ఎంబీబీఎస్ చదువుతున్నారో, బీడీఎస్ చదువుతున్నారో వాళ్ళు కానీ ఏ అడాప్ట్ చేసుకోలేకపోతే రేడియాలజిస్ట్ లాంటి జాబ్స్ కూడా
10 మంది ప్లేస్లో ఒకరు చేసేస్తుంది, కాదు 100 మంది ప్లేస్లో ఒకళ్ళు వచ్చేస్తుంది, ప్రమాదం గుర్తించాలి. 150 మిలియన్ పొటెన్షియల్ న్యూ జాబ్స్కి ఎక్కడ అవకాశం ఉంది? హెల్త్ కేర్ రంగంలో బేస్డ్ ఆన్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ కేర్ రోల్స్, ఏఐ యాక్ట్స్ యాజ్ ఏ నెట్ జాబ్ క్రియేటర్ బై అన్లాకింగ్ లేటెంట్ డిమాండ్. న్యూ రోల్స్ ఏముంటాయి? కేర్ నావిగేటర్స్ ఫర్ హై రిస్క్ కోహార్ట్స్. ఉదాహరణకి డయాబెటీస్ కానీ, టీబీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, ఇటువంటి అన్నిటికీ ఈరోజు డాక్టర్లతో పని లేదు, ఏఐ మొత్తం ఇచ్చేస్తుంది. సో మూవింగ్ కేర్ ఫ్రమ్ హాస్పిటల్స్ టు హోమ్, ఎవరైతే హోమ్ సర్వీస్కి వెళ్ళేసి ఇటువంటి అన్ని రొటీన్ టాస్క్స్, డయాబెటీస్ వాళ్ళకి ఏముంటుందంటే హాస్పిటల్కి పోయి చూపించుకునే అవసరం ఏముంటుంది? అదేముంటుంది, జీవితాంతం ఉండేది అయిపోయి మా దరిద్రం. ఇప్పుడు డయాబెటీస్, టీబీ అనేది రెగ్యులర్గా ఉండే పంచాయతీనే. ఒకసారి ఎప్పుడో నెలకోసారి పోయేసి ఇంటికి వచ్చి చూసి వచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి పోయే పని లేకుండా పోద్ది. సో దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ బీభత్సంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అప్ టు ఒక లెవెల్ వరకు ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు అది దీంట్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్, అంటే గైనకాలజిస్ట్ ప్లేస్లో వీళ్ళు కూడా లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. సవరెన్ ఇంపరేటివ్ ఇండిజీనియస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఓనర్షిప్, ఇది ఇంకొక ప్రాబ్లం భారతదేశానికి. భారతదేశము ఆపరేటింగ్ సిస్టమ్ వార్లో వెనకబడిపోయింది. మైక్రోసాఫ్ట్ వచ్చింది, డాస్ వచ్చింది, 90s నుంచినటువంటి వార్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఫారినర్స్ వాడుకోవడానికి అలవాటు పడిపోయినాం. ఈ వార్లో మనం లేం. కానీ ఎల్ఎల్ఎం వార్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఈ వార్లో అట్లీస్ట్ ఏ వార్లోనా మనం ముందుండాలని ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ గ్లోబల్ ఎల్ఎల్ఎంస్ ఆర్ ట్రైనింగ్ అండ్ ఇండియన్ డేటా. సో ఇండియా కానీ వాళ్ళ ఓన్ ఎస్ఎల్ఎంస్ని ఎల్ఎల్ఎంస్ని కానీ మనం కానీ ట్రైన్ చేసుకోకపోతే మన డేటా మొత్తాన్ని గంపగుత్తగా ఫారినర్స్ ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ కూడా వాళ్ళ గుత్తాధిపత్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మన సర్వమే కానీ, లేకపోతే భాషని కానీ, లేకపోతే ఏదైతే ఇప్పుడు మన సోకాల్డ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో ఏ జోనర్లో, వాళ్ళని ప్రభుత్వం ఎంకరేజ్ చేసి మన లోకల్ ఎస్ఎల్ఎంస్ని ఎల్ఎల్ఎంస్ని బిల్డ్ చేస్తే తప్ప మన డేటా మన దగ్గర ఉండదు. మన డేటా మన దగ్గర లేకపోతే ఇది బానిసత్వం లాంటి సిచ్యువేషను. ఇప్పుడు దాకా మనం కొన్ని లక్షల కోట్ల డాలర్స్ మనం ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం పే చేయాల్సి వచ్చింది. ఇది భారతదేశం యొక్క సంపదని వాళ్ళు కొల్లగొట్టుకుపోయినారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎట్ట కొల్లగొట్టుకొని పోయారు. మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎరీనాలో కూడా మనం లక్షలాది డాలర్స్ కోల్పోయినాం. ఇప్పుడు ఈ డేటా బ్యాటిల్లో కూడా మనం కానీ అలర్ట్గా కానీ లేకపోతే మన సంపదనంతా కూడా మరొకసారి విదేశీయులు ఎత్తుకుపోయేటువంటి అవకాశం ఉంది. సో ద కాల్ టు యాక్షన్, వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ద డేటా బ్యాటిల్ ఆఫ్టర్ లూజింగ్ ద ఓఎస్ బ్యాటిల్. ఇన్సెంటివైజ్ ఇండైజినస్ మోడల్స్ అంటే ఏంటంటే, భారతదేశంలో ఎవరైనా చేసేటువంటి అవకాశం ఉండి యంగ్స్టర్స్ బయటకు వస్తారు, ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్ మోడల్ కానీ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇతోధికంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మన ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని. సో ఆయనకి ఈ విషయాలు తెలియని కాదు. అందుకని మన జోహో విషయంలో కూడా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. సో ద ఇండివిజువల్స్ ప్లేబ్యాక్ సర్వైవల్ గైడెన్స్ ఫర్ ది వర్క్ ఫోర్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? స్ట్రాటజిక్ మైండ్ సెట్, డోంట్ ప్యానిక్, భయపడొద్దు అని చెప్తున్నారు. హిస్టరీ, బ్యాంకింగ్ కంప్యూటరైజ్ చేసినప్పుడు కూడా బ్యాంక్ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు, కాబట్టి అప్పుడు పోలేదు. షోస్ టెక్నాలజీ ఆఫన్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ వితౌట్ టోటల్ జాబ్ లాస్ అయితే అనేది ఏం అవ్వదు, మార్పులు అయితే జరుగుతాయి. ఆర్బిట్రేజ్ ఏముంటుంది? ఓల్డర్ జనరేషన్స్ విల్ బీ స్లో టు అడాప్ట్. దిస్ క్రియేట్స్ అన్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ ప్రొఫెషనల్స్ హూ లెర్న్ క్విక్లీ. ఉన్నటువంటి యువతకి ఇది అవకాశం ఎలా అవుతుందంటే, ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంత ఫాస్ట్గా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేరు. సో ఇదే మీరు అవకాశంగా మలుచుకొని మీరు అందరూ కూడా ట్రైన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో 3 టూల్ రూల్, లెర్న్ అండ్ అప్లై 3 AI టూల్స్ విత్ ఇన్ నెక్స్ట్ 3 months. మూవ్ ఫ్రమ్ థియరీ టు అప్లికేషన్ ఇమీడియట్లీ. నేను నైట్ బ్యాటింగ్ చేస్తాను, ఎగ్జామ్స్ రాసుకుంటాను, సర్టిఫికేట్ తెచ్చుకుంటానంటే మాత్రం రామ ఇక అంతే. ద గోల్డెన్ రూల్, ఇఫ్ యూ డోంట్ డూ ఏఐ విల్ బీ డన్ టు యూ. నువ్వు కానీ చేయకపోతే ఏఐ నిన్ను కుమ్మేస్తుంది, అయిపోతుంది. సో ద అవుట్కమ్, సో ఏం జరగవచ్చు అనేసి ఎక్స్పర్ట్ అందరూ అంటున్నారంటే 50% ఆఫ్ కరెంట్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయి, కానీ అదే ప్లేస్లో 50% కొత్త జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ఈ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే దాంట్లో భారతదేశం తన యొక్క ప్రయారిటీస్ని, తన యొక్క పబ్లిక్ని, తన యొక్క స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. విన్నర్ ఎవరు? ద ఇండివిజువల్ ఆర్ నేషన్ దట్ సక్సెస్ఫుల్లీ ట్రాన్సిషన్ స్కిల్స్ ఫ్రమ్ ది ఫార్మర్ టు ద లేటర్. ఓల్డ్ స్కిల్స్ నుంచి కొత్త స్కిల్స్కి ఎవరైతే ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ మారుతారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. బ్యాటిల్, యుద్ధం ఏం జరుగుతుందంటే నాట్ జస్ట్ డొమెస్టిక్ బట్ ద గ్లోబల్ రేస్ ఫర్ ది షేర్ ఆఫ్ ది న్యూ జాబ్స్. ఈ వచ్చేటువంటి కొత్త జాబ్స్లో ఏ దేశం ముందు అందిపుచ్చుకుంటుంది, ఏ దేశం అయితే వాళ్ళ ప్రజల్ని తొందరగా ట్రైన్ చేస్తుందో ఆ దేశం ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. రిమైనింగ్ దేశాలు కానీ, వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ డిబేట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్,
ఇట్ ఈస్ ఏ డెసిషన్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్. సో ఇదండి 16వ తారీఖు జరిగినటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మేధావులైనటువంటి వాళ్ళు పంచుకున్నటువంటి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు. వాటిని మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అదేవిధంగా మన కాలేజెస్కి అన్వయించి ఎడ్యునైన్ మీకు అందిస్తున్నటువంటి ఒక గుడ్ స్టోరీ. ఇటువంటి మంచి మంచి విషయాలు, జరిగేటువంటి విషయాలు స్వచ్ఛమైనటువంటి మన తెలుగు భాషలో సరళంగా మీకు అర్థమయ్యేటట్టు ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ 3 days సమ్మిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ మేధావులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఏఐ గాడ్స్ అని చెప్పబడుతున్నారో వాళ్ళందరూ సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మన తెలుగు భాషలోకి తర్జుమా చేసి మీకు ఎప్పటికప్పుడు మేము ఎడ్యునైన్ అందిస్తూ ఉంటాం. కాబట్టి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క న్యూస్ ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో అది కూడా స్వచ్ఛమైనటువంటి మన తెలుగు భాషలో తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఎడ్యునైన్ని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్ ఈ రిలేటెడ్ వీడియోస్ సంబంధించి ఎప్పటికప్పుడు మీ దాకా వస్తూ ఉంటాయి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.